ఇక ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దుందిరాలపాడు గ్రామాన్ని విభజించాలని కొందరు నాయకులు చూస్తున్నారని గ్రామస్తులు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. కొందరు టీడీపీ నాయకులు అధికారులను బెదిరిస్తున్నారని చెప్పినా ప్రజలు వివరించారు. గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులపై దాడులు బెదిరింపులకు పాల్పడే వారిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దుందిరాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మానుకొండ రామకృష్ణ వెలుగు కార్యాలయానికి వెళ్లి ఒక ఎస్సీ అధికారిపై దాడి చేసినట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అదే జరిగితే ఎవరైనా అధికారులను బెదిరించి లేకపోతే అధికారులు ఇబ్బంది పెట్టి ఇంకో రకంగా పనిచేస్తే వాళ్ళు దానికి